నమస్తే మేడం. మేము ఆసిఫాబాద్ జిల్లా కొమరం అక్కడ బట్టలు మేము 4 ఉన్నాం, టెండర్ పెట్టినాం, కుట్టినాం, వర్కర్లు పెట్టినాం. వాళ్ళు కూలి పని చేసేటోళ్ళు 200 కుడతామని అత్తమామలకు మగవాళ్ళకు చెప్పుకుంటూ వచ్చింది మేడం. వాళ్ళు కుట్టుకున్నారు. ఇప్పుడు డబ్బులు మీరు తిన్నారా అని మా మీద వస్తున్నాం. మేము 5 ఇప్పటి వరకు 5 వరకు ఇక్కడనే వస్తున్నాం. ఇక్కడ అత్త ఇదే రాస్తున్నారు, మాకు ఎవరు పట్టించలేరు. ఇక వాళ్ళు ఏమంటున్నారు, డబ్బులు మీకు వచ్చినాయి, మీ అకౌంట్లో పడ్డాయి, మీరు తిన్నారు, అది ఇది అని వాళ్ళకు లొల్లి పెట్టుకుంటారు. లోపలే ఉన్నారు వాళ్ళు. మాకు వచ్చి ఇబ్బంది పెడతారు మేడం. అప్పుడు మేము ఎక్కడన్నా వస్తే మాకు ఎవరు పట్టించలేరు. మరి ఎట్లా మీ సమస్య ఎట్లా తీరాలా? కాంగ్రెస్ అది వచ్చినప్పుడు నుంచి మాకైతే డబ్బులు లేవు, అసలే డబ్బులు లేవు. మేము చిన్న పనులు చేసేటప్పుడు మాకేమో ఉద్యోగాలు లేవు. మా చిన్న పాపలకు ఇడసబెట్టి మేము పని చేసినాం. వాళ్ళు ఊకుంటారా? మరి మేము ఎంత చెప్పినా వాళ్ళు నమ్ముతలేరు. మాకు మీరు తిన్నారు, మీ అకౌంట్లో పడ్డాయి, మేము వర్కర్, మాకు తెలియదు, మీరు భూములు అమ్ముకోండి, మీరు ఏం చేసుకోండి, మాకు డబ్బులు ఇవ్వంటే మేము ఎక్కడి నుంచి 10 లక్షలు ఎట్లా ఇస్తాం? మేము కూలి పని చేసినా మాకు 200 వస్తాయి, మీ పని చేసి మాకేం లాభము? 3 సంవత్సరాలు అవుతుంది అని లొల్లి పెడుతున్నారు. మరి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి పైసలు వస్తలేదంటే మళ్ళీ మీదికి మిమ్మల్ని అంటున్నారా? మీకు వచ్చినాయి కానీ పైసలు మీరు తిన్నారు కానీ చెప్తలేరు అని చెప్పేసి అంటున్నారా? అట్లా చెప్తాం. మేము చెప్పినప్పుడు వాళ్ళు నమ్ముతారు, కానీ మేము ఇక్కడికి వస్తే నమ్ముతలేరు. మీరు పోతలేరు, మీరు తీసుకెత్తలేరు అంటున్నారు అంతే. అలా నిన్న నుంచి వచ్చి ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు సిగ్నేచర్ పడ్డది. ఇంకా ఎక్కడ ఓన్లీ అని చెప్తున్నారు. అక్కడ ఆశీర్వాదే పోవాలి, మళ్ళీ ఆశీర్వాద్ పోవాలి, అది చూపించాలి. అట్లా ఉంటున్నారు. మరి ఇట్లా ఊకే అడిగిడి తిరిగినా కానీ ఊకే టైం వేస్ట్, పైసలు గారు సంత ఉంటుంది కదమ్మా. ఇల్లు పిల్లల్ని ఇడిసబెట్టి వచ్చినాము. 12,000 బండి వాళ్ళు తీసుకున్నారు, కారు వాళ్ళు. మేము తినలేదు ఇప్పుడు వరకు, నీళ్ళు కూడా తాగలేదు. ఒకటేసారి తాగి వెళ్ళినాం లోపలికి. ఇప్పుడు వరకు సిగ్నేచర్ లేదు, ఇప్పుడు సిగ్నేచర్ పడ్డది. ఇట్లా ఉన్నది మేడం మా పరిస్థితి. మేము గరీబ్ వాళ్ళం, మేము ఉద్యోగం లేవు. మిమ్మల్ని లోపల సార్ ఏమన్నారు? కలిసి అయితే ఏమన్నారు? సిగ్నేచర్ పెట్టినారు, ఆశీర్వాద్ పోలే అని చెప్పిండు. ఎప్పటి వరకు పడతాయి అన్నారు మీ పైసలు? ఇది చెప్పింది మేడం, ఇప్పుడు రేపు పోవాలి అక్కడికి, అలా చెప్పిండు. నమ్మకం ఉందా? ఇప్పుడు చాలా అయింది మేడం, నమ్మకానికి పోతున్నాం. వాళ్ళేమో పడతాయి అని ఇప్పుడు వరకు తీసుకొచ్చింది మేడం. ఇక మళ్ళీ తీసుకుపోతున్నాం. ఇవ తెలియదు ఏం చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాతనే మీ పైసలు వస్తాయా రావని తెలుస్తుంది మేడం, అంతే.